ఈరోజు మనము మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవార వ్రత కథ అనేది తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో విశేషంగా చెప్పుకునేది మార్గశిర లక్ష్మీవార వ్రతము లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది. ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర్య బాధలు ఉండవట, లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం, కుటుంబంలో సౌఖ్యం, సౌభాగ్య ప్రాప్తి, సుఖం, ఆనందం, ధనం అనే అర్థం. ఈ క్రమంలో మార్గశిర గురువార లక్ష్మీ వ్రత కథ ఈరోజు ఎవరు వింటారో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవితి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవితి తల్లి తన పిల్లల్ని ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవితి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సమయంలో తన సవితి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం పూజ చేయటం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవితి తల్లి ఇచ్చినటువంటి బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు సుశీల పెద్దవడంతో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది. పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది. దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది. అయితే అతని ఇంటికి వెళ్ళే క్రమంలో మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు. అంతలో నా దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకెళ్ళిపోయారు. కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చినటువంటి సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు. అయినా కనబడకపోవటం చేసేది లేక దిగులుగా ఇంటికి వెళ్తాడు. మరికొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితి అడగా ఎప్పటిలాగే దరిద్రంగా ఉందని చెబుతాడు. దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకివ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది. సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు. అంతలో ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగలిస్తారట. నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు. అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. మరి కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గరే దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయని తొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్తుంది. అతను ఆ గుమ్మడికాయని తీసుకొని వెళ్తూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగుతాడు. వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయని ఎవరో తీసుకెళ్ళిపోతారు. వెతికి ఇంకా చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళతాడు. అయితే కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాళ్ళని ఉద్ధరించడం ఎలాగాని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది. ఓ రోజు సవితి తల్లితో, అమ్మ, ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోచుకుందాం, నువ్వేమీ తినకుండా ఉపవాసం ఉండని చెప్తుంది. సవితి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకు చద్దన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది. తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మ అని పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెబుతుంది. దీంతో చింతించిన సుశీల, పోనీలే వచ్చే వారం నోము నోచుకుందాం, ఈ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇంతలో మార్గశిర మాసం 2వ లక్ష్మీవారం వస్తుంది. ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంది. ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెప్తుంది. సరేలే, 3వ వారమైనా నోము నోచుకుందాము, అప్పుడైనా నిష్ఠతో ఉండు అని చెబుతుంది. అలాగే అని చెప్పి 3వ మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది. దీంతో బాధపడిన సుశీల, ఇలా అయితే మీ దరిద్రము తీరదు, మీ బతుకులు మారవు అని చెబుతుంది. ఇక మార్గశిర మాసం 4వ గురువారం రోజు ఉదయమే సవితి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది. ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చొని అరటిపండ్లు తిని ఆ తొక్కలను
చెక్కల సందులో నుంచి గోతిలోకి వేశారు. అప్పటికి ఆకలితో నకనకలాడుతున్న సవితి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కలుగా భావించి తినేస్తుంది. ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెప్తుంది. సవితి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెప్తున్న కారణంగా సవితి తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది. అయినా ధైర్యం చేసి, అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు వచ్చాయి. చివరి లక్ష్మీ వారమైన భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు, లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెబుతుంది. అంతేకాకుండా చివరి లక్ష్మీ వారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవితి తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది. స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది. పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం మహాలక్ష్మి స్వీకరించింది. కానీ సవితి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది. దీంతో లక్ష్మీదేవి, అమ్మ సుశీల, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్తుంది. అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవితి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైనటువంటి లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది. దీంతో సుశీల ఆ తర్వాత ఏడాది కూడా తన సవితి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుంచి ఆ ఇంటికి దరిద్రము తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి. దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుందని పండితులు చెబుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకండి.